విశాఖపట్నంలో పెడతామనుకుంటున్నటువంటి కంపెనీ ఒక పెద్ద రహస్యాలు ట్విస్ట్లు అవుతున్నాయి. యాక్చువల్‌గా టీసీఎస్‌కి 99 పైసలకే 22 ఎకరాల భూమికి సంబంధించి క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నటువంటి విషయాన్ని ఓపెన్‌గా చెప్పారు మొన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యాక. వర్షా కంపెనీకి సంబంధించింది సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తే త్వరలో చేసుకోబోతున్నారేమో ఒప్పందం అనుకున్నాం అందరం. తీరా చూస్తే ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయిందట. జీవో లేదు, ఒప్పందం జరిగిపోయింది. ఆ విషయాలు బయటికి రాలేదు. సాక్షి వాళ్ళు రాశాక నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కాల్ అక్కడి నుంచి వర్షా ప్రతినిధులం అంటూ ఒక ముగ్గురు లైవ్లో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అబ్బే మేమందరం చాలా గొప్ప అద్భుతమైనటువంటి శక్తివంతులమే, బాగా ఇక్కడ తలపండిపోయినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలు, మేము అందరం కలిసి అక్కడ ఒకటి పెట్టాలనుకున్నాం, మీ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా లేదా ఆలోచించుకోండి అని చెప్తే, వాస్తవంగా ఇట్లా మాట్లాడిన వాళ్ళే తెలంగాణలో కూడా 500 కోట్ల రూపాయల పెట్టుబడి పేరుతో అక్కడ తీసుకున్నారు భూములు అన్నటువంటి విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఓవరాల్గా ఇందులో పాల్గొన్నటువంటి ఒక జర్నలిస్ట్తో పాటుగా, అంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తితో పాటుగా తాజాగా జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి వివిధ వెర్షన్స్ ఒక్కసారి చూద్దాం. ఇందులో కీలకమైనటువంటి వెర్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చక్రవర్తి నల్లమోతు మెన్షన్ చేసుకొచ్చింది ఏంటంటే, వర్షా కాదు అర్సా క్లస్టర్ దుకాణం ముయ్యండి రేవంత్ గారికి, సివిఎన్ గారికి, లోకేష్ గారికి నా సలహా. ఈరోజు టీడీపీ మిత్రులు వర్షా కాదట క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను. దాదాపు అన్ని తెలుగు టీవీ ఛానళ్ళు జాయిన్ అయ్యాయి. ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు. ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడించడం నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయలేదు. మొదటిసారి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది, సంతోషం. ఇక కాల్ విషయానికి వద్దాం. ఇందులో ముఖ్యంగా ముగ్గురు మాట్లాడారు. జే తల్లూరి, సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కాసియన్ అమెరికన్, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. జే తల్లూరి తనంతాను ఒక ప్రమోటర్గా పరిచయం చేసుకున్నారు. తాము ఒక ప్రమోటర్ల గ్రూప్ అని, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని చెప్పారు. ఎవరి పెట్టుబడిదారులు అంటే పేర్లు చెప్పలేమన్నారు. నాన్ డిస్క్లోజర్ ఒప్పందం, ఎన్డీఏ మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేమన్నారు. తను మాత్రం 200 కోట్ల పెట్టుబడితో పెడుతున్నానన్నారు. సతీష్ అబ్బూరి మాట్లాడుతూ అర్సా క్లస్టర్ భారతదేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు. అమెరికాలోని పేరెంట్ సంస్థ పేరేంటి అని అడిగితే అక్కడ కూడా అర్సా క్లస్టర్ అనే పేరుతోనే రిజిస్టర్ అయిందన్నారు. అమెరికాలోని అర్సా క్లస్టర్ ఎప్పుడు స్థాపించారంటే అది కూడా స్టార్టప్ అని సంవత్సరం కిందే స్థాపించామన్నారు. మీ వెబ్సైట్ ఏంటి అని అడిగితే ursacloud.com అన్నారు. అదేంటి మీ కంపెనీ పేరు అర్సా క్లస్టర్ కదా అని అడిగితే కన్విన్సింగ్ సమాధానం రాలేదు. మీరు ప్రభుత్వ భూమి లీజుకి తీసుకుంటున్నారా, కొంటున్నారా అంటే ఎకరం 50 లక్షలకు కొంటున్నామన్నారు. సాక్షి రాసినట్టు అక్కడ ధర ఎకరం 50 కోట్లు లేదన్నారు. ఈ గొడవంతా ఎందుకు, మీరు సంతకం పెట్టిన ఎంఓయూ బహిరంగం చేస్తే సరిపోతుంది కదా అని అడిగితే ప్రభుత్వాన్ని అడిగి చేస్తాం అన్నారు. మీరు కేసినేని చిన్ని కలిసి చదువుకున్నారా అని అడిగితే కాదు, నాకు సీనియర్ అని చెప్పారు. కేసినేని నాని ఆరోపించినట్టు మీరు చిన్ని 21st సెంచరీలో పార్ట్నర్లు అని అడిగితే ముమ్మాటికి కాదన్నారు. అక్కడితో కాలు ముగిసింది. అనుమానాలు నివృత్తి చేయడానికి జూమ్ కాల్ పెట్టడం అభినందనీయం, కానీ ఈ కాల్ అనుమానాలు నివృత్తి చేయకపోగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఇండియా సంస్థ వెనక అమెరికాలో భారీ సంస్థ లేదని స్పష్టమైంది. 1000 కోట్ల పెట్టుబడి పెట్టే భారీ ఇన్వెస్టర్లు ఉన్నారని జే తల్లూరి గారు నమ్మబలికారు, కానీ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. ఈరోజు బయటకు వచ్చిన విషయం, జే తల్లూరి ఎంపీ సీఎం రమేష్ గారి బంధువు అని, అలాగే సతీష్ అబ్బూరి ఎంపీ కేసినేని చిన్ని ఒకటే కాలేజీలో చదువుకున్నారని. ఇది కాక వీళ్ళు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు చూపలేదు. వాళ్ళ అమెరికా కంపెనీ వెబ్సైట్ కూడా కేవలం సంవత్సరం క్రితం కొన్నారు. వెబ్సైట్ పేరు, కంపెనీ పేరు వేరు. ఇవి సమస్యలు. ఈ నేపథ్యంలో రేవంత్ గారికి, బాబు గారికి, లోకేష్ గారికి నా సలహా, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, అర్జెంటుగా ఎంఓయూ క్యాన్సిల్ చేయండి. మీకు ఇందులో పాత్ర లేకపోతే వెంటనే దర్యాప్తుకి ఆదేశించండి. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పండి. ప్రజలు మీ నిజాయితీని అభినందిస్తారు. కాదు, మీరు ఈ సంస్థ గురించి లోతుగా అధ్యయనం చేసి ఈ కంపెనీకి భూమి ఇవ్వాలని నిర్ణయించి ఉంటే వెంటనే మీరు చేసుకున్న ఎంఓయూ కాపీలు, ఈ కంపెనీ మీద మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ చెక్, ఇతర పత్రాలు అన్నీ విడుదల చేయండి. ఇవి 2 చేయకుండా జగన్ దొంగ అన్న సాకు చెప్పి ముందుకు వెళ్తే మాత్రం ఇది మీరు చెరపలేని మచ్చగా మిగులుతుంది. వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉందన్నటువంటిది ఆయన మెన్షన్ చేసుకొస్తే, మరొక వైపున కేసినేని నాని నిన్న మెన్షన్ చేసినటువంటిది ఏదైతే కేసినేని చిన్నికి దీనికి సంబంధాలు అన్న దాని మీద కేసినేని చిన్ని స్పందించారు. శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక, సోషల్ మీడియా రోడ్ల మీద మతి భ్రమించి తిరుగుతున్న సైకో చిప్పు దొబ్బి, ఈ పదం మరి కరెక్ట్ అనుకుంటారేమో, అదే వైసీపీ వాళ్ళు మాట్లాడితే దీనికి సంస్కారహీనమైందనేవాళ్ళు. ఇప్పుడు సైకో చిప్పు దబ్బి సోషల్ వాల్స్పై కసి, పగ, ద్వేషం తరగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో
స్పందించాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండండి అంటూ ఆయన స్టేట్మెంట్ ఒకటి. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి స్పందించారు. వాస్తవానికి ఉర్సా ప్రతినిధులు పెందుర్తి విజయ్ కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరు సతీష్ వీళ్ళు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్లో తెలంగాణలో 5,000 కోట్ల రూపాయలు, 500 కాదట 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉంటే ఎంఓయూ చేసుకున్నారు. తర్వాత ఏపీలో కూడా ఇదే తరహాలో మరో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటూ స్కామ్ నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని బిల్లీరావు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏ రకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రి మించిన తనడిగా ఉర్సా సంస్థను తెర మీదకి తీసుకొచ్చారు అన్నటువంటి ఆరోపణ చేసి వచ్చారు. ఉర్సాకి చేసిన భూ కేటాయింపులకు సంబంధించిన జీవోని ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్కి జీవో ఇచ్చారు, ఉర్సాకి మాత్రం జీవోని జారీ చేయలేదు. అంటే ఉర్సాకి సంబంధించిన జీవోని రహస్యంగా ఉంచుతున్నారా? ఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్ కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి, మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, వీళ్ళిద్దరూ కలిసి ఏపీలో 5,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్తున్నారు. దీన్ని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించడం, వెంటనే క్యాబినెట్కి వెళ్ళడం, క్యాబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకు అమ్మేయాలని నిర్ణయించడం, ఇదంతా ఎంత ప్రణాళికాబద్ధంగా స్కామ్ నడిపించారో అర్థమవుతుంది. గత వారం రోజులుగా దీనిపైన వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంటే ఎల్లో మీడియాలో పెట్టుబడులు అడ్డుకుంటే రాష్ట్రానికి నష్టం అంటే సిగ్గు లేకుండా తప్పుడు రాతలు రాశాయి, డొల్ల కంపెనీలకు విలువైన భూములు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక కంపెనీలు ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూముల్ని దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27,643 మంది ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో 75,551 మందికి పెరిగారు. మేము అడ్డుకునే వారం అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లూలు వంటి సంస్థల కారు చౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలు ఖచ్చితంగా ప్రశ్నించేస్తామంటూ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్. ఓవరాల్గా ఉర్సా చుట్టూ జరుగుతున్నటువంటి గందరగోళం ఇది.